హే హలో anime ఫ్యామ్ వెల్కమ్ టు Anisound ఇండియా. ఇన్నాళ్ళకి నా ఒరిజినల్ వాకల్స్తో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే డాక్టర్ స్టోన్ తెలుగు డబ్ రివ్యూ గురించి అండ్ ఎపిసోడ్ 1 ఎలా ఉంది అన్న దాని గురించి చెప్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో మేము ఏ పోస్ట్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోతే డాక్టర్ స్టోన్ సీజన్ 1 డబ్ చూసుంటారు. ఏదైతే రాత అప్పుడు ఉందో సేమ్ అదే రాత, అదే డబ్బింగ్, అదే స్టూడియో, ఏమీ మారలేదు. ఇది ఒక వేస్ట్ డబ్బింగ్ అని చెప్పొచ్చు. సోనీలో చూస్తే చాలా బాగుంటుంది. సోనీ ఆల్రెడీ ఒకసారి జుజుట్సు కైసెన్ మర్డర్ చేసింది డబ్బింగ్ విషయంలో, కానీ డాక్టర్ స్టోన్ విషయంలో వాళ్ళు ఏం రిగ్రెట్ ఫీల్ అయ్యారో కానీ సూపర్బ్గా చేశారు. బట్ ఈ సీజన్ వస్తుందో రాదో తెలీదు. హోప్ ఎవరైతే వాచర్స్ ఉన్నారో, తెలుగు, తమిళ్, హిందీ డబ్ వాచర్స్ ఉన్నారో వాళ్ళకైతే నార్మల్గానే ఉంటుంది. బట్ ఎవరైతే జపనీస్ చూసి ఒకసారి చూద్దాం లెట్స్ ట్రై అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాల్ వేసినట్టే బ్రో. ఎందుకంటే క్రోమ్ వాయిస్ విన్నారనుకో మీరు కోమాలోకి వెళ్ళిపోతారనమాట. అంత దారుణంగా ఉంది డబ్బింగ్ అయితే. స్టూడియోలు కూడా మార్చట్లేదు అయ్యా, మొత్తం ఎమోషన్లు మార్చేస్తున్నారు. ట్రాన్స్లేషన్ అయితే గూగుల్ ట్రాన్స్లేషన్ బెస్ట్ దీనికంటే. ఎందుకు చేస్తున్నారు తెలియదు, డబ్బులు దండగా. క్రంచీ రోల్లోడికి వెళ్ళి వాడి అకౌంట్లోకి వెళ్ళి కింద కామెంట్ సెక్షన్లో నింపేయండి డాక్టర్ స్టోన్ డబ్బింగ్ ఏంటయ్యా అని. అప్పుడైనా వాడికి తెలుస్తుంది, అబ్బా నేను ఇలాంటి డబ్బింగ్ తెచ్చాను ఏంటా అని. అప్పుడు వాడు రిగ్రెట్ ఫీల్ అవుతాడేమో. సో హోప్. బట్ చెప్పినట్లయితే ఎపిసోడ్ 1 ఎలాగుందంటే మనల్ని లాస్ట్ ఎపిసోడ్లో ఒక హైప్కి తీసుకెళ్ళి వదిలేశారు. సో ఆ హైప్ నుంచి కంటిన్యూ అయ్యిందా అంటే అబ్సల్యూట్లీ అయ్యింది. బికాస్ సూపర్బ్గా ఉంది యానిమే ఎపిసోడ్ 1 అయితే. ఎందుకంటే ఇట్స్ అమేజింగ్. ఇంకా అంతకు మించి ఆ ఎపిసోడ్ గురించి చెప్పడానికి లేదు, బికాజ్ దానికి మనం పేరు పెట్టడానికి కూడా లేదు. అంత బాగుంది ఎపిసోడ్. చూడగానే మనం పాస్ట్ ప్రివ్యూ ఏంటబ్బా నెక్స్ట్ ఏమైపోద్దా అని తొందరలో పెడతారు. ఎందుకంటే జనంతో కలిశాడు, వాడు ఏం చేస్తాడో, వీడిని ఎలా పొడుస్తాడో, ఆ ఎక్స్మ్యాన్ ఎవడు అన్న తొత్తరలో మనం చాలా క్యూరియాసిటీ పెరిగిపోయి ఇప్పుడు దాకా ఉన్నాం. సో సూన్ మళ్ళీ థర్స్డే ఇంకో ఎపిసోడ్ వస్తుంది. హోప్ యూ ఎంజాయ్ ఆల్. గుడ్ నైట్, సీ యూ లైట్.